హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ వ్లాగ్. నేను మీ నవ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీలండి. డయాబెటీస్ పేషెంట్స్కైనా లేదా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా లేదంటే మంచి హెల్తీ డైట్కి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి ఒక 8 అవర్స్ నానబెట్టాలండి. కంపల్సరీగా 7 to 8 అవర్స్ అయితే జొన్నలు నానాలండి, లేకపోతే ఇడ్లీలు కానీ దోశలు కానీ సరిగ్గా రావు. సో వీటిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు జొన్నలు నానబెట్టిన 4 అవర్స్ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మినపప్పును తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. అంటే జొన్నల్ని మనము 8 అవర్స్ నానబెట్టాలండి. అండ్ వీటిలోకి తీసుకునే మినపప్పు మెంతుల్ని ఒక 4 అవర్స్ నానబెట్టాలి. ఈ జొన్న ఇడ్లీలు చేసుకునే ముందు రోజే వీటిని నానబెట్టుకొని పెట్టుకోవాలి. అంటే మార్నింగే మీరు జొన్నలు నానబెట్టుకొని మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే నైట్ అంతా ఫర్మెంట్ అయిపోయి చాలా ఫ్లఫీగా అండ్ సాఫ్ట్గా అయితే ఇడ్లీలు వస్తాయండి. సో టైమింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. 8 అవర్స్ కంపల్సరీగా జొన్నలు అయితే నానాలి. సో 8 అవర్స్ తర్వాత జొన్నలు చూసారా మంచిగా నానిపోయాయి. సో అలాగే మినపప్పు కూడా. సో ఇప్పుడు వీటిని వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఫస్ట్ నేనైతే మినపప్పు మెంతులను అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మినపప్పు మెంతులు ఎలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి ఈ బ్యాటర్ వచ్చేసి. జొన్నలు వచ్చేసి మనం కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి. సో ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మినపప్పు బ్యాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని మనం నానబెట్టుకున్న జొన్నల్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. సో జొన్నల్లోకి వాటర్ మనం ఏ వాటర్ అయితే నానబెట్టుకున్నామో ఆ వాటర్ యాడ్ చేస్తేనే తొందరగా ఫర్మెంట్ అవుతుంది. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా అలానే యాడ్ చేస్తాను. సో బ్యాటర్ వచ్చేసి ఇలా బరకగా ఉండాలండి. సో ఈ జొన్నల బ్యాటర్ అనేది బరకగానే ఉండాలండి. సాఫ్ట్గా వచ్చేస్తే ఇడ్లీలు అనేవి చాలా గట్టిగా వస్తాయి, మనకి ప్లఫీగా అండ్ చాలా సాఫ్ట్గా అయితే రావు. ఈ బ్యాటర్ని కూడా మనము మినపప్పు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసి బాగా కలిపేసి ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ కల్లా చాలా బాగా పులుస్తుందండి. మంచిగా ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా అండ్ ప్లఫీగా వస్తాయి. సో మార్నింగ్ చూసారా. సో నేను నైట్ 9 o'clock అలా పెట్టేశాను. సో మార్నింగ్ 6:30కి ఓపెన్ చేశానండి. ఇక్కడ మనకి జొన్న పిండి చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది. సో ఇడ్లీలు కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకుందాము. సో ఒక బౌల్ తీసుకొని అందులోకి సరిపడా పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలోకి బ్యాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. సో నేను వీటికి ఆయిల్ అయితే అప్లై చేయనండి. డైరెక్ట్ ఇడ్లీ బ్యాటర్లోనే ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అనేవి ఈజీగా మనకి రిమూవ్ అవుతాయండి. వేడి మీద ఉన్నా కూడా కింద అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఒక 15 minutes మనము ఇడ్లీలని కుక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ మూతని కొద్దిగా ఓపెన్ చేసి పెట్టండి. వెంటనే తీస్తే ఇడ్లీలు విరిగిపోతాయి. ఒక 5 minutes అలా పక్కన పెట్టేసేసి తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిలోకి పల్లి చట్నీ లేదా టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.